ఫ్రెండ్స్, రెడ్ తోటకూర వచ్చింది. నార్మల్ తోటకూర కూడా చాలా విత్తనాలు వచ్చేస్తుంది. తోటకూర మాత్రం ఫుల్ చాలా బాగా వస్తుంది. చూసారు ఇది ఎంత పెద్ద వంకాయ చెట్టు అయిపోయిందో. దీనికి ఇదిగో చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది, వంకాయ. అది ఇదిగో ఇంకో కాయ. ఇది తెల్ల వంకాయ చూడండి ఇట్లా వస్తుంది. బ్లాక్ వంకాయ మాత్రం అంత ఇది చేసిన రావట్లేదు. చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఫ్రెండ్స్. చెట్టు నిండా పువ్వులు మొగ్గలు ఉన్నాయి. ఇదిగో పువ్వులు ఉన్నాయి, మొగ్గలు. ఇంకా కాయలు దిగుతున్నాయి. కొన్ని అయితే ఏమంటారు, పిందులు వేసాయి అన్నమాట. కొన్ని బాగా వేసినాయి. ఇదిగో ఇక్కడ చూడండి, పిందులు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది లేదా, ఇదిగో పిందులు. తర్వాత కాకరకాయ చెట్టు వేసుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయ పిందులు వచ్చాయి. మరి నిలబడితే లేదో తెలియదు. కొన్ని అయితే ఎల్లో కలర్గా అయిపోతున్నాయి, ఎందుకో తెలియదు. కాకరకాయ వచ్చింది. ఇక్కడ ఒక 2 కాకరకాయలు వచ్చాయి. అయ్యో ఫ్రెండ్స్, ఇది చూసారా, ఈ కవర్లో సీడ్స్ పెట్టి ఉంచాను. అయితే ఇక్కడ వదిలేసాను అనమాట. మొన్న వర్షం పడింది, ఆ టైంలో నేను తీయలేదు. చూడండి అన్నీ ఎలా మొలకలు వచ్చేసి, అది చిత్రం కదా. తడిచిపోయి మొగ్గలు వచ్చేసాయి ఫ్రెండ్స్. మొలకలు వచ్చేసాయి. ఇదిగో ఇది ఒక మొలక వచ్చింది. చాలా మొలకలు వచ్చాయి. ఇదిగో అన్నీ మొలకలు వచ్చాయి. వాటర్ పడిపోయింది ఇందులోని. ఈ సీడ్స్లో వాటర్ పడిపోయి మొలకలు వచ్చేసింది. చాలా విత్తనాలు మొలకలు వచ్చాయి. ఇదిగోటి గోంగూర విత్తనాలు, అవి మొలకలు వచ్చేసాయి. ఇదిగో మర్చిపోయి ఇక్కడ వదిలేసాను సీడ్స్. అవి ఏమో వర్షం పడింది అనమాట మొన్న. పడేటప్పుడేమో వాటిలోంచి అవి మొలకలు వచ్చేసాయి. ఇవి వేరే దగ్గర వేసేద్దాం, ఇందులో వేసేద్దాం ఒక సైడ్కి, అవే మొలుస్తాయి. ఏం చేస్తాం మరి, తప్పదు. కొన్ని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్, మొలకలు వచ్చేసేవి వేసేద్దాం. వస్తే ఒక సైడ్కి ఉంటాయి అవే. ఏం చేస్తాం మరి, తప్పదు. కొన్ని ఇందులో ఈ సైడ్కి వేసేస్తాను, ఎందుకంటే మరి తప్పదు. ఇంకా వేసేసాను, ఏదో ఒకలాగా వేసేయడం కావాలి. అనవసరం వేస్ట్ అయిపోతుంది. రోజ్ ఫ్లవర్ మాత్రం ఇందులోకి మార్చిన తర్వాత బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మొక్కలు వస్తాయి. పువ్వులు ఫ్లవర్ బాగానే వస్తుంది. ఇప్పుడు బంతి పువ్వులు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వేసుకున్నాను కదా, అది సీడ్స్ వేసుకున్నాను కనుక మొగ్గలు వచ్చాయి చక్కగా. బంతి పువ్వులు వచ్చాయి, అందుకే పువ్వులు ఎండబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎండబెట్టుకుంటే సీడ్స్కి బాగా పనిచేస్తాయి, అందుకే వదిలేసుకోవచ్చు. మాకైతే అప్పుడే గాలుపు స్టార్ట్ అయిపోయింది. వేడి గాలి వస్తుంది, కానీ మన మొక్కలు పాడైపోతాయి అన్నమాట. కాటన్ సారీస్ ఏమైనా ఉంటే కొంచెం మొక్కలకి కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మొక్కలు గాలుపుకి పోతాయి. ఈ మందారం ఉందా, ఇది కూడా అంటు కట్టాను. ఎందుకంటే ఒక మందారం ఉంటుండగా ఇంకో మందారం అంటు కట్టుకుంటున్నాను. ఎందుకంటే మన అసలు మొక్క ఏమైనా పాడైంది అనుకోండి, మనం కొమ్మ నాటుకుంటే అది చిగురు వస్తుంది కదా, అప్పుడు మనకి సేఫ్టీగా ఇంకోటి ఉంటుంది అనమాట, సేమ్ కలరు. అందుకని నేను అంట్లు కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మందార మొక్కలు కట్టాను ఆల్రెడీ. ఇదిగో ఈ గ్లాస్లో కట్టుకున్నాను. గ్లాస్లో చూసారు కట్టుకున్నాను. బతికే ఉంది, మరి ఇంకా చిగురు రావాలి బాగా. ఉన్న కలర్సే 2 నాటుకుంటున్నాను. ఇదిగో లైట్ పింక్ ఒకటి, ఇది నాటాను. ఇది మొన్ననే రీసెంట్గా పాతాను, అంటే గ్రీన్గా ఉంది, బతికిందనమాట అది. ఇంకా ఇవి పాతుకున్నాను, మరి ఇంకా అవి కూడా ఇది అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి, ఇది కూడా లైట్ పింకే, ఇది కూడా నాటాను, వచ్చింది. మొగ్గలు పోయాయి అన్నీ, కానీ మళ్ళీ ఫ్లవర్స్ చూడండి అంత నీట్గా వచ్చాయి. మొక్కలు చూస్తే ప్రశాంతత, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మొక్కలు చూస్తే మర్చిపోతాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీ. నేను మార్నింగ్ లేవగానే వస్తున్నాను మొక్కల దగ్గరికి. ఎంత మనశ్శాంతి తెలుసండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ మొక్కలు చూసుకుంటే మనకి కొంచెం ప్రపంచాన్ని మర్చిపోయినట్టు ఉంటాం. చూడండి
ఎల్లో బంతి, పింక్ ఫ్లవర్స్, పింక్ రోజ్ ఫ్లవర్స్. ఇదైతే నర్సరీ వాళ్ళు అసలు మొక్క బాగాలేదమ్మా పట్టుకెళ్ళకన్నారు, కానీ తెచ్చి నాటిన తర్వాత ఎర్రమట్టిలోని నీట్గా వస్తుంది. వాళ్ళు అయితే ఇది సరిగా వస్తుందో రాదో పట్టుకెళ్ళకన్నారు. అంటే మొక్క అంత బాగాలేదు, అంటే అంత ఏమంటారు ఆరోగ్యంగా లేదు, అదే కొంచెం గ్రీనీస్గా లేదని వద్దన్నారు. కానీ నేను తెచ్చుకుని నాటిన తర్వాత ఇప్పుడు చూడండి చిగురు ఎంత బాగా వచ్చింది. అసలు మొక్కలే నా ప్రపంచం అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొక్కల నదులు ఒక్కరోజు కూడా ఎక్కడికి వెళ్ళబుద్ధి వేయట్లేదు. వెళ్ళినా నా మనసు అంతా మొక్కల మీదే ఉంటుంది. ఎందుకంటారా, నాకు మనసుకి అంత అటాచ్డ్ అయిపోయి ఈ మొక్కలు. లవ్ యూ, చాలా బాగున్నాయి, నాకు ప్రేమ పంచుతున్నాయి ఈ మొక్కలు. ఈ మొక్కలకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది మొక్కలకి. బుజ్జి తల్లి.